రామ్టాక్కి తిరిగి స్వాగతం. అందరం గల్ఫ్ యుద్ధంలో మునిగిపోయాం వార్తలు వినటానికి. కానీ రెండో వైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, అది లేకపోయినట్టయితే హైలైట్ అయి ఉండేది. కానీ ఈ యుద్ధం కూడా జరుగుతూ ఉంది, చాలామందికి తెలుసుకోలేదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి ఒక పేరు పెట్టుకుంది, ముద్దు పేరు, ఆపరేషన్ గజాబ్ లిల్ హక్. ఆపరేషన్ గజాబ్ లిల్ హక్ అట. నిన్న వాళ్ళు ప్రకటించింది ఏంటంటే, మేము అనుకున్న లక్ష్యాలు నెరవేరినాయి. 830 మంది చనిపోయారు, 8,000 మంది గాయాలైనవి. 2,600 కిలోమీటర్లు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉన్న ప్రావిన్సెస్ అన్నిట్లో 50 లొకేషన్స్లో దాడులు చేశాం. ఇదంతా పాకిస్తాన్ ఇచ్చినటువంటి లెక్కలు. 226 చెక్ పోస్టుల్ని ధ్వంసం చేశాం, 35 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాం, 198 ట్యాంకులు కానీ మిగతా ఆయుధాలు వెహికల్స్ కానీ ఆర్మ్డ్ వెహికల్స్ కానీ మేము మొత్తం ధ్వంసం చేశాం. కాబట్టి వాళ్ళ రిపోర్ట్ కార్డు పెట్టారు, కానీ అసలుది పెట్టల. ఏంటంటే మీకు కూడా వార్తల్లో వచ్చి ఉంటుంది కాబట్టి వినుంటారు. ఏంటంటే పాకిస్తాను దీనికి క్లైమాక్స్గా ఒమిడ్ హాస్పిటల్ కాబూల్లో, ఎందుకనంటే ఇది ఈ డ్రగ్ అడిక్టివ్ అయినటువంటి వాళ్ళని ట్రీట్ చేయటం కోసం 2000 బెడెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇది. ఒకనాడు అమెరికాకి సైనిక స్థావరంగా ఉపయోగపడింది, ఇప్పుడు కాదు. 2021 నుంచి ఇది హాస్పిటల్గా పనిచేస్తుంది. ఇక్కడ దాడి చేసి 400 మంది పేషెంట్లని, సిబ్బందిని చంపేశారు. ఇందుట్లో స్త్రీలు ఉన్నారట, చిన్నపిల్లలు కూడా ఉన్నారట. 300 మందికి పైగా గాయాలైనట. అందుట్లో ఎంతమంది మళ్ళీ ఈ జాబితాలో చేరతారో తెలియదు. దారుణం, కిరాతకం. ఇది మాత్రం పాకిస్తాన్ చేసినటువంటిది. అయినా తప్పు ఒప్పుకోవట్లేదు. ఒక్కోసారి ఏంటంటే లక్ష్యం గురి తప్పినప్పుడు వేరే చోట పడతాయి. ఇటీవల ఇరాన్లో జరిగింది అదే. అమెరికా లక్ష్యం తప్పి మినాబ్ అనే చోట చిన్నపిల్లలు చనిపోయారు. మరి ఇక్కడ అటువంటిదే అనుకోవటానికి ఆ మాట వాళ్ళు చెప్పట్లా. మేము కావాలని దాడి మీద దాడి చేసాం, అది మీరు అనుకున్నట్టుగా హాస్పిటల్ కాదు, అది మిలిటరీ తాలిబన్లు ప్లేస్ అని చెప్పి బుకాయిస్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే, ఎవరినైనా నిష్పక్షపాతంగా ప్రపంచం నుంచి వచ్చి చూసుకోమనండి, ఎవరు వాళ్ళనేది తెలుస్తుంది. నిన్న ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు, విదేశాంగ మంత్రి ఆయన అందరికి చెప్పాడు, మీ వాళ్ళని పంపించి చెప్పండి వీళ్ళు పేషెంట్సా కాదా అనేది. అంత ఓపెన్గా అడుగుతున్నారు. మనం ఇంతవరకు మాట్లాడుకున్నప్పుడు ఇది మరి దారుణం. ఇంతకన్నా ఇది వార్ క్రైమ్ కాదా చెప్పండి. అసలు నాకు అర్థం కాలేదు. జస్ట్ 4 రోజుల క్రితం అండి పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రకటించాడు, ఆసిఫ్ జర్దారీ. ఏమన్నాడు తెలుసా? మీరు ఇంకా సివిలియన్స్ మీద దాడి చేసింది ఆఫ్ఘనిస్తాను, అసలు రెడ్ లైన్ క్రాస్ చేసింది, ఇంకా దానికి మూడుతాయని చెప్పింది. నువ్వు చేసిన పని ఏంటి? సివిలియన్స్ ఒకరా ఇద్దరు 400 మందిని చంపుతావా? నిరాయుధులైనటువంటి పేషెంట్స్ని చంపుతావా? అయినా నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావే. టీవీల్లో కూడా వాళ్ళ తరఫు వచ్చిన వాళ్ళందరూ డిఫెండ్ చేస్తున్నారు. అవ్వచ్చు, మీకేంటంటే అహం ఏంటంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మీతో పోటీ పెట్టుకునే శక్తి లేకపోవచ్చు మిలిటరీ పరంగా. మీకు ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళకి అసలు ఎయిర్ ఫోర్సే లేదు. ఏదో డ్రోన్లు కొన్ని ఉన్నాయి తప్పితే అసలు ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళకి. ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, విమానాలు. వాళ్ళు మరి మీతో మరి అసమాన ఇదే ఎసిమెట్రిక్ మిలిటరీ మీతో పోల్చుకుంటే అసలు వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళు అసలు మీతో పోల్చుకోవడానికి లేదు. అది టైనీనే. అంత మాత్రాన మీ వైమానిక దాడులకు అడ్డులేదు, ఒప్పుకుంటారు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ని జయించగలరా? ఇది అందరి ముందున్నటువంటి ప్రశ్న. ఏమో మనకి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బ్రిటిష్ వాళ్ళు 3 యుద్ధాలు చేశారు. అప్పటికి ఇదే పాకిస్తాన్ సరిహద్దు నుంచే వెళ్ళి, అప్పటికి అది భారత్లో ఉండేది కదా పాకిస్తాను. 3 యుద్ధాలు చేశారు, చేతులు ఎత్తేశారు.
రష్యా ఆక్యుపై చేసింది, చేతులు ఎత్తేసి వెనక్కిపోయింది. అమెరికా 20 సంవత్సరాలు తిష్ట వేసింది, చేతులు ఎత్తేసి వెనక్కిపోయింది. పాకిస్తాన్ వీళ్ళందరికన్నా గొప్పదా? నాకు అర్థం కాదు. అయినా అసలు వాళ్ళకి ఆ పరిస్థితి ఉందండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాళ పాకిస్తాను అసలు ఇవాళ వాళ్ళేమో ఆర్థికంగా అతలాకుతలమైపోయి గవర్నమెంట్ సగం క్లోజ్ చేసేసారు. రెండో వైపు సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకుంటే సౌదీ అడుగుతుంది, మరి మీరు రాలేదేంటి, మా మీద దాడులు చేస్తుంది కదా ఇరాన్ అని చెప్పి. దానికి సమాధానం లేదు. ఒకవైపు బెలూచీలు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఆ రెండో వైపు ఫస్తూన్లు తిరుగుబాటు చేస్తున్నారు. కొత్తగా ఈసారి ఏంటంటే ఇరాన్ను అయితల్లా ఖమైనీ చనిపోయిన తర్వాత అమెరికాకు మద్దతు ఇస్తున్నారని చెప్పి జిల్జిట్ బాల్తిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భాగమే. అక్కడున్న షియాలందరూ కూడా ఓపెన్ స్లోగన్స్ ఇచ్చారు, ఆసిమ్ మునీర్ ముర్దాబాద్ అని చెప్పి. అంత దారుణంగా ఇవాళ అంతర్గత పరిస్థితులు ఉన్నప్పుడు అవసరమా మీకు? పెట్రోల్ దొరకట్లేదు మీకు, మీరు ఇవాళ ధరలు పెరిగిపోయినాయి, ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించుకుంటావా? అయిపోలేదు. మీరేమన్నారు, ఈ ఆపరేషన్ పేరు చెప్పారు కదా, అదేందది ఆపరేషన్ గజాబ్ లిల్ హక్ అని, అది మీరు అయిపోయింది అనుకున్నారేమో. అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మీతో యుద్ధం ఇప్పుడే మొదలుపెట్టారు. అసలు మీ డ్యూరండ్ లైన్ అనేది ఇంకా భద్రంగా ఉండదు. నేను చెప్తున్నాను, డ్యూరండ్ లైన్ అనేది బ్రిటిష్ వాడు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన డ్యూరండ్ లైన్ని ఏ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇది దీని తర్వాత ఆఫ్ఘనిస్తాను అసలు జిహాదే ప్రకటించింది మీ మీద. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ప్రతి సంవత్సరం మన రిపబ్లిక్ డే రోజు ఆర్మీ పెరేడ్ ఎట్ట జరుపుతామో, వాళ్ళు మార్చి 23 పాకిస్తాన్ డే పెరేడ్ అని జరుపుతారు. అది క్యాన్సిల్ చేసుకున్నారు, డబ్బులు లేవట వాళ్ళ దగ్గర. అయినా మరి ఇవాళ ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇప్పటికే చైనా ఏం చేసింది? చైనా గ్వాదర్ పోర్ట్నే కాదండి, చాలామందికి తెలుసో లేదో 24 కిలోమీటర్ ఫెన్స్ వేసుకుంది ఎవడు రాకుండా. 75,000 చైనీస్ సైన్యం ఉన్నారు, చైనీస్ ఎవరైనా కానీ సిబ్బంది ఉన్నారు అక్కడ. అంటే గ్వాదర్ పోర్టు రేపొద్దున బెలూచి ఏమైనా కూడా గ్వాదర్ పోర్టు చైనా స్వాధీనంలోకి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ కింద లేదు ఇప్పుడు అసలు. అది ఇప్పుడు కొత్తగానట చైనా కంపెనీ 2 బిలియన్లు బెలూచిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తారట. అంటే కాలనీ వాళ్ళని చైనా చేస్తుంది అటువైపు. వాళ్ళకి అసలు ఇవాళ ఈ పరిస్థితి, మనం ఇప్పుడు దీంతో ఒకటి ఆలోచించాలండి. చాలామంది అంటున్నారు ఏంటంటే, ఇది మంచి సమయం పాకిస్తాన్ మీద దాడి చేయాలి భారత్ అని. అవసరంలా మళ్ళీ దాడి చేసి వాళ్ళందరూ ఒకటయ్యే పరిస్థితి మనం తీసుకురావాల్సిన పని లేదు. పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, వాళ్ళకి వాళ్ళే స్వీయ నాశనాన్ని కోరుకుంటున్నారు. మనం ఏం చేయాల్సిన పనిలా, మనం వాచ్ చేస్తే సరిపోతుంది. దానంతట అదే కూలిపోవటం ఖాయంగాక ఖాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.